నేలపై నిద్రిస్తున్నారా? ఒక్కసారి ఇది తెలుసుకోండి, మీకే మంచిది. మీరు ఎప్పుడైనా నేలపై పడుకోవాలని ఆలోచించారా? వెన్ను నొప్పి లేదా అసౌకర్యంతో బాధపడుతున్నారా? మీ నిద్రను మెరుగుపరుచుకోవడానికి ఒక సహజమైన మార్గం కోసం వెతుకుతున్నారా? ఇదిగో దీనికి చక్కటి పరిష్కారం. నేలపై నిద్రించడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ఇది అనేది శతాబ్దాలుగా అనేక సంస్కృతులలో ఆచరించబడుతున్న ఒక పద్ధతి. ఇది మీ శరీరము, మీ నిద్ర నాణ్యత రెండింటికి అనేక ప్రయోజనాలను అందిస్తుందని నమ్ముతారు. నేలపై నిద్ర వెనుక ఉన్న కారణం, మన మృదువైన పరుపులపై పడుకోవడానికి అలవాటు పడ్డాం కానీ నేలపై పడుకోవడం మన శరీరానికి మరింత సహజమైన ఆరోగ్యకరమైన స్థితి అని నిపుణులు చెబుతున్నారు. నేలపై పడుకోవడం వల్ల వెన్నెముక సరైన అమరికలో ఉంటుంది, శరీరం బరువు సమానంగా పంపిణీ అవుతుంది మరియు శరీరం యొక్క సహజ వంపులు మద్దతు పొందుతాయి. ఇది మంచి భంగిమకు, వెన్ను నొప్పి నుండి ఉపశమనానికి మరియు మొత్తం శ్రేయస్సు పెరుగుదలకు దారితీస్తుందని నమ్ముతారు. మొదటి వారం ప్రారంభ మార్పులు. మొదటిసారి నేలపై పడుకోవడం కొంచెం సవాలుగా అనిపించవచ్చు. శరీరం మృదువైన పరుపుకు అలవాటు పడి ఉంటుంది కాబట్టి నేల యొక్క దృఢత్వానికి సర్దుబాటు చేయడానికి కొంత సమయం పట్టవచ్చు. మొదటి కొన్ని రాత్రులు మీకు కొంచెం అసౌకర్యంగా అనిపించవచ్చు లేదా కండరాలు కొంచెం నొప్పిగా ఉండవచ్చు. ఇది సాధారణం. మీ శరీరం కొత్త నిద్ర ఉపరితలానికి అలవాటు పడుతుంది. అయితే మొదటి వారం గడిచే కొద్దీ మీరు కొన్ని సానుకూల మార్పులను గమనించడం ప్రారంభిస్తారు. చాలామంది మొదట గమనించేది వారి వెన్ను నొప్పిలో తగ్గుదల. నేలపై పడుకోవడం వెన్నెముకను సరైన స్థితిలో ఉంచడానికి సహాయపడుతుంది. ఇది వెన్నుపై ఒత్తిడిని తగ్గిస్తుంది, నొప్పిని తగ్గిస్తుంది. మీరు ఉదయం మరింత రిఫ్రెష్గా, దృఢంగా మేల్కొంటున్నట్టు కూడా గమనించవచ్చు. రెండవ వారం స్పష్టమైన ప్రయోజనాలు. రెండవ వారానికి మీ శరీరం నేలపై నిద్రించడానికి వీలుగా బాగా అలవాటు పడుతుంది. ప్రారంభ అసౌకర్యం చాలా వరకు తగ్గిపోతుంది. మీరు నేలపై పడుకోవడం యొక్క పూర్తి ప్రయోజనాలను అనుభవించడం ప్రారంభిస్తారు. వెన్ను నొప్పిలో మరింత మెరుగుదల కనిపిస్తుంది. మీ భంగిమ కూడా మెరుగుపడటం గమనించవచ్చు. నేలపై నిద్ర భంగిమ కండరాలను బలపరుస్తుంది. ఇది నిటారుగా నిలబడటానికి, కూర్చోవడానికి సహాయపడుతుంది. చాలామంది నేలపై పడుకోవడం వల్ల వారి నిద్ర నాణ్యత మెరుగుపడుతుందని నివేదిస్తున్నారు. ఇది మరింత లోతైన విశ్రాంతి నిద్రకు దారితీస్తుంది, ఎందుకంటే శరీరం మరింత స్థిరంగా ఉంటుంది. మృదువైన పరుపులలో ఉండే కదలికలు తగ్గుతాయి. మంచి నిద్ర అంటే రోజంతా ఎక్కువ శక్తి, మెరుగైన మానసిక స్థితి. కొంతమంది వారి జీర్ణక్రియ కూడా మెరుగుపడుతుందని వెల్లడైంది. నేలపై పడుకోవడం శరీరంలోని నాడీ వ్యవస్థను శాంతపరచడానికి సహాయపడుతుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. వెన్ను, కీళ్ళ నొప్పి సమస్యలు ఉంటే నేలపై నిద్రించడం చాలామందికి ప్రయోజనకరంగా ఉన్నప్పటికీ ఇది అందరికీ సరిపోకపోవచ్చు. మీకు ఇప్పటికే ఆరోగ్య సమస్యలు ఉంటే, ముఖ్యంగా వెన్ను లేదా కీళ్ళ సమస్యలు ఉంటే నేలపై నిద్రించడం ప్రారంభించే ముందు మీ వైద్యుడితో మాట్లాడటం ముఖ్యం. చల్లని వాతావరణంలో నేలపై పడుకోవడం కొంతమందికి అసౌకర్యంగా ఉండవచ్చు, కాబట్టి తగినంత వెచ్చగా ఉండేలా చూసుకోవాలి. నేలపై పడుకోవడం చాలా కష్టంగా అనిపిస్తే సన్నని చాప లేదా దుప్పటిని ఉపయోగించి ప్రారంభించవచ్చు. క్రమంగా మందాన్ని తగ్గించవచ్చు. సర్వే జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ.